హాయ్ అన్న, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, బ్యాక్ టు బ్యాక్ హిట్లతో వస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది యాజ్ యాక్టర్గా? మంచి మంచి సినిమాలు వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నాను ఇంకా మంచి సినిమాలు రావాలి. అండ్ ప్రశాంత్ వదనం ఈ మూవీ గురించి చూసుకుంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. సో వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మీరు ఎక్కువగా సినిమాలు చూస్ చేసుకునేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్ చేసుకుంటారని విన్నా. సో ఈ స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంటే ఏదైతే ఇంటర్వెల్ బ్లాక్ కొన్ని సీన్లు చాలా బాగుంటాయి, చాలా అదిరిపోద్ది. స్క్రీన్ ప్లే కానీ క్లైమాక్స్ చాలా అందరూ షాక్ అవుతారు. సో అన్ని ఈవెంట్స్ నేను ఎగ్జైట్ అయ్యి చేశాను. అంటే సుహాస్ గారు అనేసరికి ఒక కొత్త ఎలిమెంట్స్తో వస్తారు, కొత్త క్యారెక్టర్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు కూడా అలానే వస్తున్నారు. బట్ దీంట్లో మీకు నచ్చిన బాగా పాయింట్ అంటే ఏంటి? సినిమా మొత్తం అండి, అంటే నాకు ఫేవరెట్ క్లైమాక్స్. ఇంటర్వెల్ ముందు క్లైమాక్స్ నా చాలా ఫేవరెట్. అంటే అందరికి చూస్తున్నప్పుడు కొంచెం అలా ఉండిపోతారు. సో అవి నా ఫేవరెట్. అండ్ వెయిటింగ్ అంటే నేను పర్టికులర్గా ఇలా ఈ కొత్త కొండలు అలా కొత్త కొండలు అనుకోను, లక్కీగా కథలు అలాంటివి వస్తున్నాయి. సో డైరెక్టర్స్ అలాంటివి తీసుకుని వస్తున్నారు నా దగ్గరికి. అంటే ఒక జనరేషన్కి స్టార్ అంటే మనకి మెగాస్టార్ గారే ఎక్కువగా గుర్తొస్తారు. సో ఆయన సుహాస్ అనేది బెస్ట్ యాక్టర్ అని ఒక దీంట్లో చెప్పారు. అప్పటి నుండి నేను అడుగుతున్నా అనుకుంటాను. సో అతను అలాంటి మాట చెప్పడం మీకు ఎలా అనిపించింది? అండ్ రానున్న సినిమాలు కూడా మీరు ఏ టైప్? రానున్న సినిమాలు కూడా మంచివేనండి. ప్రసన్నవదనం తర్వాత అండ్ దిల్ రాజు సార్ ప్రొడక్షన్లో ఒకటి జూలైలో రిలీజ్ అవుతుంది, జనక అయితే గనక అని దాని టైటిల్. అది కూడా ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ ఇయర్ రిలీజ్లో అయితే ప్రస్తుతానికి ఇవే యాజ్ పర్ ప్లాన్. మరి ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు చేయబోయే ఆబ్వియస్గా అండి, అంటే మనం చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన వాళ్ళు, చూడటమే చాలనుకున్న వాళ్ళు వచ్చి మన కాంప్లిమెంట్ ఇస్తే హ్యాపీగానే ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో ఇంకేముంటుంది, హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ మూవీస్ ప్రాజెక్ట్స్ అందరికీ అందుబాటులో ఉంటాయా? అంటే నచ్చే ఫిలిమ్స్ వస్తాయి అనుకోవచ్చా? అంతే కదండి, ఖచ్చితంగా నచ్చే ఫిలిమ్స్ రావాలనుకుంటున్నాం. లక్కీగా ఇప్పుడు దాకా ఉన్నాయని నచ్చినాయి. సో ఇది కూడా నచ్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్. థ్యాంక్ యూ.